విషయమే ఎయిర్ ఇండియా 171 లండన్ గ్యాట్విక్ వెళ్తూ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్లో క్రాష్ అయిపోయింది. దీనివల్ల 240 మంది ప్లేన్లోని బయట 75 మెడికోస్ అయితే చనిపోయారు. 1,25,000 లీటర్ల పెట్రోల్ ఒక్కసారిగా క్రాష్ వలన మంటల్లో మొత్తం ఆల్మోస్ట్ పెరిష్ అయిపోయింది. సో ఈ ప్లేన్ ఎక్విప్మెంట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. సో ఇది జరిగాక భారత ప్రభుత్వం మొత్తం బోయింగ్ 787ని నిలిపివేద్దాం అని అనుకుంటుంది. కానీ ఈ బోయింగ్ 787 అయితే 2009లో ఇంట్రడ్యూస్ చేయబడింది. 2014లో ఎయిర్ ఇండియాకి వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 100 కోట్ల మంది అయితే ఈ ప్లేన్స్లో ప్రయాణించారు. ఇంచుమించుగా 50 లక్షల ట్రిప్స్ అయితే చేసాయి. మొత్తం 1175 ప్లేన్లు ఉన్నాయి. అంతేకాకుండా రోజుకి 2100 ట్రిప్స్ అయితే ఈ ప్లేన్స్ చేస్తాయి. సో ఈ బోయింగ్ 787 మిస్టేకా లేకపోతే వాడుతున్న ఇంజిన్స్